నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ దిస్ ఇస్ దుర్గా భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ 2025-2026 సీజన్ కు ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ లో అనేక కీలక మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. యువ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ ఇషాన్ కిషన్ కు ఈసారి ఊహించని షాక్ తగిలింది. గత సైకిల్లో కాంట్రాక్ట్ పొందిన ఇషాన్ తాజాగా ప్రకటించిన జాబితాలో చోటు దక్కించుకోలేకపోయాడు. డొమెస్టిక్ క్రికెట్ లో సూపర్ పర్ఫామ్ చేసి T20 వరల్డ్ కప్ టీంలోకి తిరిగి వచ్చినప్పటికీ కూడా గత ఏడాది కాలంలో ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడకపోవడమే ఇషాన్ కాంట్రాక్ట్ కోల్పోవడానికి ప్రధాన కారణంగా బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈసారి బీసీసీఐ మొత్తం 30 మంది పురుషులు 21 మంది మహిళా క్రికెటర్లకు వార్షిక రిటైనర్లను మంజూరు చేసింది. ఈసారి గ్రేడింగ్ విధానంలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో ఉన్న A+ గ్రేడ్ను పూర్తిగా తీసేసి ఆటగాళ్లను గ్రూప్ A, B, Cలుగా వర్గీకరించింది. ఇషాన్ కిషన్ తో పాటు సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ పేరు కూడా ఈ లిస్టులో కనిపించకపోవడం విశ్లేషకులను షాక్ గురిచేసింది. గాయాల కారణంగా ఎక్కువ కాలం జట్టుకు దూరంగా ఉండడంతో బీసీసీఐ ఫ్యూచర్ ప్లాన్స్ లో అతనికి ప్రాధాన్యం తగ్గినట్లు తెలుస్తోంది. ఇది సెలెక్టర్లు అతనికి భవిష్యత్ జట్టులో స్థానం లేదనే సంకేతంగా భావిస్తున్నారు. ఇతర ఆటగాళ్ల విషయానికి వస్తే సర్ఫరాజ్ ఖాన్, రజత్ పాటీదార్, ముఖేష్ కుమార్లు కూడా ఈ ఏడాది సెంట్రల్ కాంట్రాక్ట్ లో చోటు కోల్పోయారు. సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను గ్రూప్ బిలో ఉంచడం మరో ముఖ్య పరిణామం. వీరు కేవలం ఒక ఫార్మాట్ ఆటగాళ్లుగా మారటం వల్ల టాప్ గ్రేడ్ కు అర్హత కోల్పోయినట్లు తెలుస్తోంది. శుభ్మన్ గిల్ తొలిసారిగా గ్రూప్ ఏలోకి ప్రవేశించాడు. 2 ఫార్మాట్ల కెప్టెన్ గా కొనసాగుతున్న గిల్ తో పాటు జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు టాప్ గ్రేడ్ లో కొనసాగుతున్నారు. కాగా ఈసారి పురుషుల జాబితాను గత 34 మంది నుంచి 30 మందికి తగ్గించారు. సాయి సుదర్శన్ ఈ జాబితాలో కొత్తగా చోటు దక్కించుకున్న ఏకైక ఆటగాడు. బీసీసీఐ ఈ నిర్ణయాల ద్వారా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, అంతర్జాతీయ మ్యాచ్ల్లో భాగస్వామ్యం, భవిష్యత్తు ప్రణాళికలకు ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టమవుతోంది.